నెల్లూరు నగరంలోని స్థానిక బార్కాస్ సెంటర్ నందు ముస్లిం సోదరులు గత 50 సంవత్సరాలుగా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుస్సేన్, సంగం షఫీ, మంజూర్ మిత్ర బృందం ఈ అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన రానున్న సందర్భంగా నేడు బార్కాస్ సెంటర్ లోని ఖాదరావల్లి నిషాన్ నందు మొదట ప్రార్థనలను నిర్వహించారు. తదనంతరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మంచి జరగాలని, భారతదేశం సోదరభావంతో అన్యోన్యంగా ముందుకు సాగాలని, భారతదేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, షకీల్, మున్వర్, జుబేర్, సయ్యద్, ఇలియాస్ ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ముస్లిం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ప్రపంచ శాంతి ప్రదాత, ప్రవక్తలకు ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బార్కాస్ సెంటర్ ఉందో, ఈ బార్కాస్ సెంటర్లో మంజూర్ భాయ్, అదేవిధంగా మున్వర్ భాయ్, రఫీ భాయ్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జుబేర్ భాయ్, వీళ్ళందరూ కూడా, మన షబ్బీర్ భాయ్, వీళ్ళందరూ కూడా గత 50 సంవత్సరాల నుంచి మీలాద్ ఉన్ నబీ సందర్భంగా, బారా రబీఉల్ సందర్భంగా పేదలకు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషి ఆకలితో ఉంటే అతనికి కడుపు నిండుగా అన్నం తినిపిస్తే ఎంత పుణ్యం వస్తుందో ప్రతి ధర్మం, ప్రతి శాస్త్రం చెప్పి ఉంది. దప్పిగా ఉన్న వాడికి నీళ్లు ఇవ్వడం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడం, అదేవిధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడాన్ని మానవత్వం అంటారు. మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలని చెప్పి మా ప్రవక్త గారు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా ఆచరిస్తున్న వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఆకలికి కులం మతం ఉండదు, కష్టానికి కుల మతం ఉండదు. కష్టం అనేది ఎవరి మీద కూడా రావచ్చు. ఆకలి అనేది యూనివర్సల్, ప్రతి ఒక్కరికి ఆకలి వస్తుంది. చూడండి, ఒక పేదోడు సంతోషంగా, అక్కడ చూడండి, కెమెరాలో తిప్పండి ఒకసారి, ప్రతి చూడండి, ఒక్కసారి అతనికి షాట్ ఒకటి తీసుకోండి. చూడండి, ఆకలి అనేది ఎవరికి యూనివర్సల్. అది కోటీశ్వరికి కూడా ఆకలే, పేదోడు కూడా ఆకలే. కానీ పేదోడు కడుపు నిండుగా అన్నం తిన్నప్పుడు ఆ కళ్ళలో వచ్చే సంతోషం, వాళ్ళ కడుపు నిండుగా తింటున్నప్పుడు వచ్చే ఆ తృప్తి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా రాదు. డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ వ్యక్తులు వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఈ బారా రబీఉల్ అవ్వల్ మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మీలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నిషాన్ ముబారక్ దగ్గర వాళ్ళు చేసే సేవా కార్యక్రమాన్ని నిజంగా మనం అందరం కూడా అభినందించాలా. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా ఆ సర్వేశ్వరి సంతానం అనే భావనతో, ఆ మొదటి జంట అయిన ఆదం హవ్వ సంతానం అనే భావనతో కలిసి జీవించినప్పుడే మా దేశం కూడా ముందుకు వెళ్తుంది, మా దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మన నెల్లూరు పట్టణంలో ఎక్కడ కూడా వినాయక చవితి పక్కనే మా హిందూ సోదరులు వినాయక చవితి చేశారు. ఇక్కడ మా సోదరులు అన్నదానం చేస్తున్నారు. అంటే చూడండి, సర్వమత సమానత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. అదే మా సింహపురి గడ్డ యొక్క గొప్పతనం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకందరూ కూడా ఇంకొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అల్లా సుబ్హాన తఆలా మొహమ్మద్ ప్రవక్త గారి చల్లని ఆశీస్సులు, దీవెనలు మా అందరి మీద ఉండాలా. మా నెల్లూరు, మా ఆంధ్ర రాష్ట్రం, మా భారతదేశం సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. ఈరోజు హజరత్ మొహమ్మదుల వారు అంతిమ జగత్ ప్రవక్త మొహమ్మదుల వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఖాదరవల్లి నిషాన్ దగ్గర బార్కాస్ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క జన్మదినానికి సూచన ఏమనగా, ప్రపంచంలో ఉండే మానవులందరూ శాంతితో, సుఖాలతో అందరూ బాగుండాలని చెప్పేసి
ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి తలవంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ఉండే మానవులందరికీ కూడా ప్రవక్త ముహమ్మదుల వారి యొక్క ఒకే ఒక సందేశం, మన మానవులందరూ కూడా ఒక జాతికి సంబంధించిన వాళ్ళు, ఆదాము సంతతి వాళ్ళు ఈరోజు ఎక్కడుండినా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా మన తల్లి తండ్రి ఒక్కరే. మనకి మార్గదర్శనం ముహమ్మదుల వారు జగత్ ప్రవక్త. ఆయన చూపించిన బాటలోనే విజయం ఉంది, మోక్షం ఉంది, ప్రపంచ శాంతి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ స్థానికంగా ఈ యొక్క నగరంలోని ప్రముఖులు, ముస్లిం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతమైంది. మాకు ముఖ్యంగా ఒక సంతోషం, ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అన్ని దానాల్లో అన్నదానం అనేది చాలా గొప్పది. పేదవారికి, అందరికి, పేదలకి ఒక పట్టెడన్నం ఈరోజు మేము చేసి మన మంజూరు భాయ్ ఇక్కడ స్థానికంగా ఆయన ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమాన్ని అన్నిటికి కూడా ఆయన ముందుండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానాన్ని మేము అంగీకరించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన సందర్భంగా మీలాదున్ నబీ కార్యక్రమ భాగంలో ఇక్కడ ఈ బార్కా సెంటర్లో 50 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఎవరో ఒకరు అల్లా పేరు మీద చేయటం జరుగుతా వచ్చే ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ సంవత్సరం మంజూర్ భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, దానికి గాను స్థానిక ఎవరైతే వాళ్ళ మిత్రులు ఉన్నారో అందరినీ కూడా కలుపుకొని, అలాగే స్థానిక నాయకుల్ని పిలిపించి వారి చేత అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అన్నదాన కార్యక్రమము అనేది నిత్యం పేదలు ఒక పూట భోజనానికి అల్లాడుతున్న సమయం ఉంది కాబట్టి ఇలాంటి అన్నదానాలు తరచూ జరుగుతూ ఉంటే ఏదో ఒక అకేషన్లో చాలా మంది చేస్తానే ఉంటారు. అలాగే ఈ మీలాదున్ నబీ సందర్భంగా 5వ తేదీన చాలా అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగానే మా మంజూర్ భాయ్ ఆ రోజు చాలా మంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అది సహజంగానే జరుగుతాయి కాబట్టి ముందుగానే మంజూర్ భాయ్ మన బార్కా సెంటర్ లో ఈ రోజు 1వ తేదీనే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అందరి తరఫున కూడా మంజూర్ భాయ్కి నేను అభినందిస్తున్నాను. అలాగే మిత్రులందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.